నమస్కారం. ఇదం బ్రాహ్మం ఛానల్కి మరొకసారి నమస్కారం. నేను ఎంవేల్ నరసింహారావు, ట్యాక్స్ అడ్వకేట్ అండ్ అడ్వైజర్. మనం గత వీడియోల్లో మనం ఆడిట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, అసెస్మెంట్ గురించి చెప్పడం జరిగింది, అట్లాగే రిఫండ్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ముఖ్యమైన జనరల్ సిజిఎస్టీ రూల్స్ అండ్ సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఒక ముఖ్యమైన సెక్షన్స్ మీద మనం చర్చించుకుందాం. ఈరోజు రూల్ 41 అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే ఈ రూల్ 41 తెలియక జనరల్గా ఏం చేస్తాము, మిస్టేక్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. రూల్ 41 సెక్షన్ 18(3) ఇది రిలేటెడ్ టు ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిలేటెడ్గా ఉంటుంది. ఒక కంపెనీ ఆర్ ఒక ట్యాక్స్ పేరు, రిజిస్టర్డ్ ట్యాక్స్ పేరు, డిఫరెంట్ ఒక 4-6 కంపెనీస్ ఉంటాయి, సిస్టర్ కన్సర్న్ ఉంటాయి. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మెర్జర్ చేయాలి. దాని ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మనం జనరల్గా సేల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, మెర్జర్ అవుతుంటుంది, డీమెర్జర్ అవుతుంటుంది, లీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సేలు, డీమెర్జరు, మెర్జర్ జరిగేటప్పుడు ఎట్లా ఏంటి, దీనికి ఎమాల్గమేషను, అలాగే లీజు, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసలు ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి అనేది దీని మీద మనం ముఖ్యంగా ఒక 2-3 మినిట్స్లో మనం చెప్పుకుందాం. దీనిలో ఏంటంటే మనకు ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ నోటిఫికేషన్స్. సర్క్యులర్ 133/20, 2023లో దీని మీద ఎగ్జాంపుల్తో సహా సెక్షన్స్కి ఎలా, రూల్ కానీ సెక్షన్స్కి ఎలా చేయాలి దాని మీద క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం, నోటిఫికేషన్స్ ప్రకారం ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. రూల్ 41లో ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ కానివ్వండి, మెర్జర్, డీమెర్జర్ అయినప్పుడు మనకు ముఖ్యమైనది ఏంటంటే ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించింది. దాన్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇంపార్టెంట్ మనకు. దానిలో ఒక ఫామ్ ITC 2 ఏంటంటే ఐటీసీ ఫామ్ ఏంటంటే మనకు దానికి సంబంధించిన ఫాము, దీనిలో ITC 02 అనేది ఉంటుంది. ITC 02 అంటే మనకు టోటల్గా ఈ పర్టికులర్గా ఉన్న ఏదో ట్రాన్స్ఫరర్ నుంచి ట్రాన్స్ఫరీకి ఒక కంపెనీ ఒక వేరే దానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లకు సంబంధించిన ITC ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే ITC 2 ఫామ్ అనేది ఉండాలి. అలాగే ITC 2 ఫామ్లో నీకు ITC ఎంత ఉన్నది, దీనికి ఒక సర్క్యులర్లో ఏదో 133 నా సర్క్యులర్ ఇవ్వడం ఏం జరిగిందంటే అసెట్స్ అనేది టోటల్ అసెట్స్ తీసుకొని ఆ అసెట్స్కి ప్రపోర్షనేట్గా మనము ఈ ITC ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ అసెట్స్ని డిఫైన్ చేయడం జరిగింది. ఏదర్ దట్ అసెట్స్ ఆర్ ఏదర్ క్లెయిమ్డ్ ఆర్ నాట్ క్లెయిమ్డ్ ITC. టోటల్ అసెట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్కి సంబంధించింది అది ప్రపోర్షనేట్గా ఉన్న ITCని మనము ఏ కంపెనీకి అయితే మెర్జరు, డీమెర్జరు, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, సేల్ జరుగుతుందో దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రపోర్షనేట్ చేయాలి. ఇట్స్ నాట్ ఎంటైర్ అసెట్స్. ఇక్కడ ఏముందంటే మీరు ఆ ఫుల్ అసెట్స్ ఏమైనా మనకు ITCలో వచ్చింది అంటే కొంచెం ప్లాంట్ అండ్ మిషనరీ మీద, లేకపోతే కొన్ని ఫర్నిచర్ మీద, లేకపోతే కొద్దిగా వేరే సమ్ క్యాపిటల్ గుడ్స్ రిలేటెడ్ టు ఎలిజిబుల్గా ITC ఏదైతే అది వస్తుంది. కానీ ఇక్కడ యూ హ్యావ్ టు నో దట్ ఎంటైర్ అసెట్స్ ఏదర్ యూ క్లెయిమ్ ITC ఆర్ నాట్, టోటల్ అసెట్స్ తీసుకొని దాని మీద ప్రపోర్షనేట్ మెయిన్ ITCని మనము ట్రాన్స్ఫరీకి చేయాలి. ఇది మరి దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ITC 02తో పాటు దీనికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ CA ఆర్ కాస్ట్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ ఇచ్చి ఈ ప్రొసీజర్ ప్రకారం మనం ఈ ట్రాన్స్ఫర్ నుంచి ట్రాన్స్ఫరీకి వెళ్ళడం జరుగుతుంది. దీనిలో వాల్యూ ఆఫ్ అసెట్స్ మీద ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అలాగే CA ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి మనకు. ఇది స్టేట్ లెవెల్ అపార్షన్మెంట్ ఉంటుంది. సో స్టేట్ లెవెల్ అపార్షన్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి దీనికి మనం చదువుకోవాల్సిందంటే సెక్షన్ 18(3) కానీ రూల్ 41లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఏంటంటే ITC 02 ఫామ్ ఒకటి ఉండాలి. ఎవరైతే ఫైల్ చేయాలి, ట్రాన్స్ఫరర్ ఫైల్ చేయాలి.
సర్టిఫికేట్ ఒక రిక్వైర్మెంట్ కావాలి, సిఎస్సిఎంఏది సర్టిఫికేట్ ఒకటి కావాలి. డీమెర్జర్ అపోర్షన్మెంట్ రేషియో ఆఫ్ అసెట్ వాల్యూస్ అనేది స్టేట్ లెవెల్లో ఉండాలి. అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ ఉన్నదో వాటి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్టేట్లో ఉండాలి. అట్లాగే వాల్యూ ఆఫ్ అసెట్స్, ఆల్ అసెట్స్ వెదర్ ఐటీసీ అవైల్డ్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. అసెట్స్ రేషియో, అపాయింటెడ్ డేట్ ఆఫ్ ది డీమెర్జర్ ఉండాలి. ఐటీసీ బ్యాలెన్స్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఐటీసీ బ్యాలెన్స్ ఎంత అయితే ఉండాలి. కీ సర్క్యులర్ వచ్చరికి 133/03/2020 GST. ఇంకొక చిన్న ముఖ్యం ఏంటంటే ఇక్కడ క్యాష్ లెడ్జర్కి సంబంధించిన ఐటీసీ ఏమైనా ఉంటే అది రిఫండే క్లెయిమ్ చేయాలి కానివ్వండి. క్యాష్ లెడ్జర్ అయితే అది మాత్రం మనం క్లెయిమ్ చేయడానికి లేదు. ఈ ముఖ్యమైన విషయం రూల్ 41 సెక్షన్ 18(3)లో ముఖ్యమైన విషయం ఏంటంటే మనము మెర్జరు, డీమెర్జరు, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ దీనికి సంబంధించింది ఐటీసీ 2 ఫామ్లోనే మనం చేయాలి. అదర్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫరర్ అండ్ ట్రాన్స్ఫరీ, ఈ ట్రాన్స్ఫరీ కూడా అప్రూవ్ తీసుకోవాలి. ఎస్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ హ్యావ్ రిసీవ్డ్ అని చెప్పి కూడా అతను కూడా యాక్సెప్ట్ చేస్తేనే దెన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఈ రూల్ 41 క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. నమస్కారం.